శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నమస్కారం. ఈ సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఒక అత్యద్భుతమైనటువంటి పర్వకాలం. మనకు జీవనాధారమైనటువంటివి నదులు. భారతదేశంలో ఆధ్యాత్మిక జీవనంలో నదులకు చాలా ప్రాధాన్యం ఉంది. మనకు ఎన్నో నదులున్నాయి. అందుకే స్నానం చేసేటప్పుడు సంకల్పంలో చెప్పుకుంటాం, గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. సాధారణంగా స్నానం ఎక్కడ చెయ్యాలి అని సందేహం కలిగినప్పుడు స్నానం అనేది ఇంట్లో చేస్తాం మనం చాలా వరకు. ఇవాళ నగరాల్లో ఉండేటువంటి నాగరికమైనటువంటి జీవన విధానంలో నదులకు వెళ్ళి స్నానం చేసేటువంటి అలవాట్లు చాలామందికి లేవు. మన భారతీయ జీవన విధానంలో ప్రతి పండుగకు నదితో సంబంధం ఉంది. నీరు లేకపోతే జీవితం లేదు. జీవనదులు ఎన్నో కూడా మన ఆంధ్రదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాలను సుసంపన్నం చేస్తున్నటువంటి నదులలో రెండు చాలా ప్రాముఖ్యం కలిగినటువంటివి. ఒకటి గోదావరి అయితే రెండవది కృష్ణవేణి. ఈ సంవత్సరం జూలై 14వ తేదీ రోజున గోదావరి నదికి పుష్కర వేడుకలు సంప్రాప్తిస్తున్నాయి. గురువు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ప్రవేశించేటువంటి సమయమే గోదావరి నదికి పుష్కరం సంప్రాప్తిస్తుంది. అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా మనిషి ఏం చెయ్యాలి అని ఒక సందేహం కలుగుతుంది. మనం ఉదయం లేవగానే లేచి ఏం చేస్తాం? లేవగానే ఇష్టదేవతా స్మరణ చెయ్యాలి. ప్రశాంతంగా పువ్వులను కానీ, భగవంతుణ్ణి కానీ, ఇష్టమైనటువంటి వ్యక్తులను కానీ, లేదా అరచేతుల్లో అమ్మవారి యొక్క దర్శనం కానీ చెయ్యాలి. చేసిన తర్వాత స్నానం చేసేటువంటి సందర్భంలో మన బాత్రూంలో చేసినప్పటికీ ఈ శ్లోకం చెప్పుకోవాలండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని. మనం స్నానం చేసేటువంటి నీటి యందు ఈ గంగమ్మను, గోదావరిని, కృష్ణవేణిని, అలాగే సరస్వతిని, నర్మద, సింధు, కావేరి ఈ మొదలైనటువంటి నదులన్నింటినీ కూడా ఆవాహనం చేస్తున్నాం. దైవార్చన సమయంలో, దేవుడికి అర్చన చేసేటువంటి సమయంలో కలశంలో ఉండేటువంటి నీరును కూడా అభిమంత్రించేటప్పుడు ఈ శ్లోకమే చెప్తాం, గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి అని. అంటే భగవంతుడికి స్నానం చేయించాల్సి వచ్చినా, మనం స్నానం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డా ఏ శ్లోకం చదువుతున్నాము అంటే గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి అనేటువంటి శ్లోకాన్ని మనం పఠిస్తూ ఉన్నాము. ఇక్కడ పరమశివుడి యొక్క శిరస్సు నుంచి కిందపడి గంగగా మారి ఆ గంగయే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిగా ప్రాముఖ్యాన్ని పొందింది. ఇక్కడ గంగకు గోదావరికి తేడా ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశాన్ని పునీతం చేస్తున్నటువంటి సప్త పుణ్యతీర్థములు ఉన్నాయి. ఈ సప్త పుణ్యతీర్థములలో గోదావరి ఒకటి. అందులో దక్షిణ భారతదేశంలో ప్రవహించేటువంటి నదుల్లో ఒకటి గోదావరి, రెండు కృష్ణమ్మ, మూడవది కావేరి.
ఈ 3 నదులు చాలా విశేషమైనటువంటివి. అందుకే మహాభారతంలో సభాపర్వంలో ఒక శ్లోకం ఉంది, గోదావరి కృష్ణవేణి కావేరీ చ సరిద్వరా. భారతంలో చెప్పినటువంటి శ్లోకం ఇది. గోదావరి, చూసారా, గోదావరి నది యొక్క విశేషం ఇటు భారతంలో కనిపిస్తోంది, రామాయణంలో ఉంది. అసలు రామాయణంలో గోదావరి నదిని ప్రార్థన చేస్తాడండి శ్రీరామచంద్రమూర్తి. వందే గోదావరి నదీ, అమ్మా గోదావరి తల్లి, మా సీతమ్మను ఎవరు అపహరించారో నీకు తెలుసా తల్లి అని గోదావరిని ప్రార్థన చేస్తాడు. కాబట్టి అతి ప్రాచీనమైనటువంటి నదుల్లో గోదావరి ఒకటి. దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగినటువంటి వాటిల్లో గోదావరికే ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. కావున పురాణాలలో గంగా నదితో సమానమైనటువంటి స్థానం వేరే ఏ నదికైనా ఇచ్చారు అంటే అది కేవలం ఒకే ఒక్క నది, గోదావరి నది. అది మనం పురాణాల్లో చూడొచ్చు. ఇక్కడ మహావిష్ణువు యొక్క పాద నఖ స్పర్శతో చీలినటువంటి బ్రహ్మాండ కర్పరం నుండి ఉద్భవించి మహేశ్వరుని యొక్క శిరశీర్షం మీద విడిది చేసి ప్రవహించేటువంటి దివ్య గంగతో గోదావరిని ఎందుకు కలిపారు అంటే గంగమ్మ యొక్క ప్రాధాన్యం వేరు, గోదావరి వేరు. ఈ పుష్కరాల యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం ప్రస్తావన చేస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదలు మన దగ్గర ప్రవహించేటువంటి గోదావరి నది యొక్క విశేషాన్ని మనం ఎంతైనా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గంగానది పరమశివుని యొక్క శిరస్సు మీద కొలువుతీరింది, గోదావరి శంకరుని యొక్క జటాజూట నుండి జాలువారింది. ఇదే తేడా. అందుకే గోదావరికి ఒక పేరుందండి. చాలామందికి తెలియనటువంటి పేరు ఏమిటి అంటే గోదావరిని వృద్ధగంగా అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ప్రవహించేటువంటి గంగయే దక్షిణ భారతదేశంలో గోదావరి అయింది అని మహానుభావులైనటువంటి చాలామంది తమ తమ వ్యాఖ్యానాలలో ప్రతిపాదించడం జరిగింది. అందుకే మనకు పురాణాల్లో కూడా ఈ విషయం స్పష్టంగా మనకు వ్యాసుల వారు చెప్పారు. వింధ్యస్య దక్షిణే గంగా గౌతమీసా నిగద్యతే ఉత్తరే సాపి వింధ్యస్య భాగీరథ్యభిధీయతే. ఇదే మనకు ప్రమాణం. ఉత్తర భారతదేశంలో గంగగా పిలువబడినటువంటి నది దక్షిణ భారతదేశం దగ్గరికి వచ్చేసరికి అది గోదావరి అయి కూర్చున్నది అని చెప్పారు. దానికి ప్రమాణం ఏమిటి అంటే పురాణమే మనకు ప్రమాణం. వింధ్యస్య దక్షిణే గంగా, వింధ్య పర్వతాలకు దక్షిణంగా ప్రవహించేటువంటి గంగా ఇక్కడ గౌతమిగా వ్యవహరింపబడుతోంది. వింధ్య పర్వతాలకు ఉత్తరేపి సా వింధ్యస్య భాగీరథ్యభిధీయతే. వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్నటువంటి దాన్ని భాగీరథి, గంగా అని పిలుస్తూ ఉన్నారు అన్నారు. అయితే 2 నదుల యొక్క ఆవిర్భావానికి మహర్షులే కారకులు. గంగమ్మ అవతరించింది అంటే అందరికీ తెలిసినటువంటి కథ భగీరథుడు చేసినటువంటి తపస్సు. అది భగీరథ ప్రయత్నం, భగీరథుని వల్ల వచ్చింది. ఇక గోదావరి ఆవిర్భావానికి కారకుడు గౌతమ మహర్షి. అందుకే గోదావరికి ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే గౌతమి అని పేరు. ఈ గోదావరి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే పుష్కర మాహాత్మ్యంలో మనకు చెప్తున్నారు చూడండి. రేవా తీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దధ్యాత్ కురుక్షేత్రే తత్రయం గౌతమీ తటే. ఇది మనకు స్కాందపురాణంలో చెప్పబడినటువంటి గోదావరి నది యొక్క విశేషం. రేవా తీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దధ్యాత్ కురుక్షేత్రే తత్రయం గౌతమీ తటే. ఇది మనకు స్కాందపురాణంలో చెప్పబడినటువంటి గోదావరి నది యొక్క విశేషం. రేవా తీరే తపఃకుర్యాత్,
తపస్సుకు అనువైనటువంటి ప్రదేశం ఈ భారతదేశంలో ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే తపస్సుకు అనువైనటువంటి ప్రదేశం రేవా తీరం, అంటే నర్మదా నది యొక్క తీరంలో తపస్సు చేయాలట. కావునే మనకు మధ్యప్రదేశ్లో మీరు చూడండి ఎంతమంది మహానుభావులు. సాందీపని మహర్షి తపస్సు చేసింది అక్కడే. శంకర భగవత్పాదుల వారి యొక్క గురువైనటువంటి శ్రీ గోవింద భగవత్పాదుల వారు తపస్సు చేసింది నర్మదా నది యొక్క ఒడ్డున్నే. కృష్ణ భగవానుడు చదువుకున్నది అక్కడే. ఇలా చూసినట్లయితే అద్భుతమైనటువంటి తపోభూమి, విశేషమైనటువంటి తపస్సు కనిపిస్తున్నటువంటి ప్రదేశం మనకు నర్మదా నదీ తీరం. రేవా తీరే తపఃకుర్యాత్. మరణం జాహ్నవీతటే. మరి ఎక్కడ మరణించాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు మరణం అనేటువంటిది గంగానది ఒడ్డున రావాలట. కాశ్యాం మరణాన్ముక్తి అన్నారు. కాశీ పట్టణంలో మరణిస్తే మోక్షం అని ఎందుకు చెప్తున్నారు అంటే కాశీలో గంగమ్మ ప్రవహిస్తున్నది కాబట్టి ఆ గంగానది ఒక్క ఒడ్డున మరణిస్తే మోక్షం అన్నారు. అవున మరణం జాహ్నవీతటే. దానం దద్యాత్ కురుక్షేత్రే. దానం అనేది ఎక్కడివ్వాలి? కురుక్షేత్రంలో దానం ఇస్తే చాలా ఫలితమట. అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఉంటే ఇక్కడ ఈ మూడింటి యొక్క ఫలితం తత్రయం గౌతమీతటే. ఈ మూడింటి యొక్క ఫలితం ఒక్కచోటే మనకు సంప్రాప్తిస్తూ ఉన్నది. అదేమిటి అంటే గోదావరి నదిలో స్నానం చేస్తే చాలట. అంతకంటే భాగ్యం ఏముందండి చెప్పండి? నర్మదా నది ఒడ్డున తపస్సు చేసినటువంటి పుణ్యము, అలాగే కురుక్షేత్రంలో దానమిచ్చినటువంటి ఫలితము, గోదావరి నదిలో మరణించినటువంటి ఫలితము, ఈ మూడింటి యొక్క ఫలితము కేవలం ఒక్క గోదావరి నదిలో స్నానం చేస్తే వస్తుంది అంటే ఎంతటి భాగ్యాన్ని మనమంతా కూడా పొంది ఉన్నామో. కాబట్టి మామూలు గోదావరి నదిలో స్నానం చేస్తేనే ఇంతటి విశేషమైనటువంటి ఫలితం ఉంటే పుష్కరాల సమయంలో గోదావరి నదిలో స్నానం చేస్తే దాని విషయంలో ఇంకా చెప్పనక్కర్లేదు. ఎంత పుణ్యము అంటే అదే మనం చెప్పుకుంటాం. మనకు పుష్కర మాహాత్మ్యం మనకు స్కంద పురాణంలో వస్తుంది. ఆ పుష్కర మాహాత్మ్యంలో మనం వివరణ చేసుకుంటాం. కాబట్టి గోదావరి నదిలో స్నానం చేయడం అనేటువంటిది మహతు భాగ్యం. ఈ పుష్కర సమయంలో స్నానం చేయడం అనేటువంటిది ఇంకా విశేషము అన్నారు. కావున ఇక్కడ గోదావరి అనేటువంటి ఈ శబ్దం యొక్క విశేషం ఏమిటో మనం గమనిద్దాం. తన ఆశ్రమానికి చెందినటువంటి పొలంలో మేస్తున్నటువంటి ఒక గోవును గౌతమ మహర్షి దర్భతో తోసివేశాట. ఆ దెబ్బ వల్ల ఆ గోవు మరణించిందట. ఫలితంగా గౌతముడికి గోహత్య మహాపాపం సంప్రాప్తించింది అన్నారు. ఆ పాప పరిహారార్థం ఈ గౌతముడు బ్రహ్మగిరి శిఖరం మీద పరమశివుడి గురించి తపస్సు చేశాడు అట. అప్పుడు త్రియంబకుడైనటువంటి ఆ మహాదేవుడు సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖములతో ఆ సాంబ సదాశివుడు ఆ బ్రహ్మగిరి మీద ప్రత్యక్షమై ఆ గౌతముడి యొక్క పాపమంగిలాన్ని తీసేశాడు. అందుకే తన జడల్లో సుడులు తిరుగుతూ ఉన్నటువంటి గంగాజలాన్ని ఒక జడ పాయగుండగా వదిలిపెట్టాడు. ఆ విధంగా నాసిక త్రియంబక క్షేత్రంలో పరమశివుని యొక్క జటాచూటం నుంచి ప్రభవించినటువంటి దివ్య నది అయినటువంటి ఆ గంగమ్మ ఆ గౌతముడి యొక్క ఆశ్రమం వైపు ప్రవహించింది. మరణించినటువంటి గోమాతకు ప్రాణం పోసింది, దానిని గౌతమునికి ప్రసాదించింది. ఈ విధంగా గౌతమ మహర్షికి గోవును ఇచ్చి వారి నీదయింది కాబట్టి గోదా అది వారి అంటే నీదయింది కాబట్టి అదే కాలక్రమంలో గోదావరి సంస్కృతంలో వారి శబ్దం ఏమిటి అంటే నీరు అని అర్థం. కాబట్టి గోదావరి గోవు యొక్క ముఖము నుండి ప్రవహిస్తున్నటువంటి నది కాబట్టి గోదావరి అయింది. ఇది పైకి కనిపించేటువంటి స్థూలమైనటువంటి అర్థం గోదావరి నదికి చెప్పినటువంటి అర్థం. కావున మీరు ఇప్పుడు బ్రహ్మగిరి శిఖరం మీదకి వెళ్తే త్రియంబక క్షేత్రంలో 3 రకాలైనటువంటి 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 3
గోదావరి అక్కడి నుంచి వస్తుంది. గోవు యొక్క ముఖం నుంచి ఎంత చిన్న ధార ఉంటుంది, అదే జీవనది. అంత చిన్న ధార నాసిక త్రియంబ క్షేత్రంలో బయలుదేరి అక్కడి నుంచి మహారాష్ట్రలో ప్రవహించి, మహారాష్ట్ర నుండి మన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి, తెలంగాణలో జ్ఞాన సరస్వతి వాసర క్షేత్రంలో ప్రవహించి, అమ్మవారి చరణ సన్నిధానంలో ప్రవహించి, అక్కడి నుంచి వరుసగా పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మపురి క్షేత్రంలో ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుగా తిరిగి ఆ ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి భవ్య దివ్య లక్ష్మీనారసింహస్వామి వారి దివ్య చరణములను స్పృశించి, అక్కడి నుంచి దక్షిణం వైపుగా ప్రవహించి మంచిర్యాల చెన్నూరు గౌతమేశ్వర ఆలయంలో, అలాగే మంథని గ్రామంలో ప్రవహించి, అక్కడి నుంచి కాళేశ్వర ముక్తీశ్వర దివ్య లింగములను అభిషేకించి, అక్కడి నుంచి ప్రవహించి పరమపావనమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కొలువైన భద్రాచల క్షేత్రానికి వెళ్ళి ఆ భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తిని అభిషేకించి, అక్కడి నుండి బయలుదేరి సరాసరి కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి వెళ్ళి, కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి రాజమహేంద్రవనంలో సప్తగోదావరిగా మనందరికీ ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇచ్చి, అక్కడి నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య చరణములను స్పృశించి, అంతర్వేది తరువాత ఉన్నటువంటి సముద్రంలో గోదావరి నది కలుస్తుంది. ఇది గోదావరి నది ప్రవహించేటువంటి మార్గం. ఈ మార్గంలో ఎన్నో క్షేత్రాలు, ఎన్నో ధామాలు, ఎన్నో పావనమైనటువంటి స్థలములు. మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, గోదావరి నది ఎక్కడెక్కడ ప్రవహించిందో అక్కడక్కడల్లా కూడా మహాక్షేత్రాలు ఉద్భవించాయి. గోదావరి నీరు తాగితే వేదం వస్తుంది, గోదావరి నీరు తాగితే మేధస్సు పెరుగుతుంది, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. కావున ఇక్కడ ఆ గౌతమ మహర్షి యొక్క తపో అనుగ్రహంగా మనకు సంప్రాప్తించింది కాబట్టి ఇది గోదావరి అన్నారు. గోశబ్దానికి గోవు అనేటువంటి అర్థంతో పాటు ఇంద్రియాలు అని అర్థం ఉన్నాయి. అలాగే గోశబ్దానికి జ్ఞానం అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి తన ఆవిర్భావానికి కారకుడైనటువంటి గౌతమ మహర్షికి ఆ తల్లి గోవునే కాదు జ్ఞానాన్ని కూడా ఇచ్చింది. కాబట్టి గోదావరి గోదాయినే కాదు జ్ఞానదాయిని కూడా అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. అందుకే గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్లను తాగితే అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంకోచం అక్కరలేదు. పరమపావనమైనటువంటి గోదావరి నీరును తాగుతున్నటువంటి ఎంతోమంది పండితులు ఈ ప్రాంతాల్లో అవతరించారు, ఉద్భవించారు, మహాసాహిత్య సేవ చేశారు. వేదాంగములను చదివినటువంటి వారంతా కూడా గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్లను తాగే మనకు ఇచ్చినటువంటి వారు. కాబట్టి గోదావరికి మరో పేరుంది, గౌతమి అని చెప్తారు. గౌతమి కంటే కూడా ఇదే అర్థం. గౌ అంటే కిరణ ప్రకాశం, తమస్సు అంటే చీకటి అని అర్థం. కాబట్టి అజ్ఞానం అనబడేటువంటి చీకటిని పోగొట్టేటువంటి శక్తి ఉన్నటువంటి నది కాబట్టి ఇది గౌతమి అన్నారు. అందుకే గోదావరి ప్రవహించేటువంటి దక్షిణ భారతదేశాన్ని మహాభారతంలో అరణ్య పర్వంలో పుణ్యభూమిగా చెప్పారు. అరణ్య పర్వంలో అనేక విశేషాంశాలు ఉన్నాయి మనకు. వాటిలో చెప్తారు, యస్యాం ఆఖ్యాయతే పుణ్య దిశి గోదావరి నదీ బహువారామ బహుజల తాపసా చరితా శివ. చాలా అద్భుతంగా ప్రవహించింది గోదావరి. అందుకే భారతంలో చెప్పారు, యస్యాం ఆఖ్యాయతే పుణ్య. గోదావరి పావన జలం ప్రవహించేటువంటి ప్రదేశం దక్షిణాది గొప్పతనం. ఎన్నో వనాలు, ఎంతో జల సమృద్ధి, శుభంకరి అయినటువంటి గోదావరిని ఎల్లప్పుడూ తాపసులు సేవించేటువంటి వారు. అటువంటి గోదావరి నదికి పండుగ వస్తోంది. ఆ పండుగను మనం ఎంత గొప్పగా ఆచరించుకోవాలో మరి తరువాయి భాగంలో మనం చెప్పుకుందాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్,
రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.